శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2024 కొత్త సంవత్సరము జనవరి. మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది. 2024 కొత్త సంవత్సరం వచ్చింది కదా. మరి రాశి ఫలాల కార్యక్రమములో 12 రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది, ఏమిటి, మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక. అయితే మనకు ప్రామాణికం ఏమిటి? ఉగాది పండుగ. సహజముగా చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ కాలములో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా. అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక. అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరూ అనుకోనక్కర్లేదు. కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం. ఇప్పుడైతే ఒక 12 రాసుల వాళ్లకు కూడా 2024 జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. మకర రాశి వాళ్లకు ఈ 2024 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏది చెబితే అది సరేలే అంటారు. చుట్టూ నిరంతరము మీ అంత జనము అనేటువంటిది ఉంటారు. మీరు ఎలా చెబితే అలా చేస్తాము అనేటువంటి ఒక ఇది ఉంటుంది. మీకు ఒక మంచి ఒక విషయము గురించి పట్టు దొరకాలి అనేటువంటి మీ మనస్సు కుతూహలపడుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తగినటువంటి ఫలితాలు తప్పకుండా విజయము మీ వెంటే ఉంటుంది అన్నట్టుగా మీకు తప్పకుండా కనపడుతూ ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా నాకెందుకో రాలేదే, ఇంకా దాన్ని అందుకోలేకపోతున్నానే అని మీ మనస్సులో ఉంటుంది. కానీ తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. డెఫినెట్గా వచ్చి తీరుతుంది. చాలా యోగవంతముగా ఉన్నాయి గ్రహస్థితులు కనుక ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి పనులు లేదు. మీకు కొంతమంది స్నేహితులు కానీ పరిచయం అవుతారు, కొత్త వాళ్ళు కూడా. పరిచయం అయిన తర్వాత వాళ్ళ నుండి కూడా మీకు కొంత మేలు జరుగుతుంది, కొంత ఉపకృతి కలుగుతుంది. రావాల్సినటువంటి ధనము, ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనము మీ చేతికి అందడము, మొండి బాకీలు సైతము ఈ సంవత్సరంలో మీరు తీసుకోవటము, మొండి రుణాలను సైతము తీర్చేటువంటి విధానముగా మీ యొక్క ఇది ఉండటము. అంతేకాకుండా మీరు వేసేటువంటి అడుగులు నిరంతరము కూడా మీకు అప్పుడే కనపడుతూ ఉంటాయి. నేను కొంచెం విజయం వైపు వేస్తున్నాను, ఇలా వేస్తే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ముందుకు వేస్తారు. ఉగాది పండుగ నాడు ఇంకా మీకు రాజపూజ్యత, అవమానాలు, మామూలుగా ఆదాయ వ్యయాలు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ జీవితానికి సంబంధించినటువంటివి ఉగాది పండుగ నాటి యొక్క గ్రహస్థితుల నుండి ఎలా మీ యొక్క జీవితము మార్పు చెందుతుంది అనే విషయాన్ని అప్పుడు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తూ స్థిరపడి ఉంటారు, వాళ్లకు బాగుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా ఉద్యోగాల్లో సంతృప్తినిచ్చేటువంటి విధముగా మీ యొక్క ఇది ఉండబోతున్నది, బాగుంటుంది. శుభకార్యాలలో పాల్గొనడము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కొన్ని చోట్ల పాల్గొనవలసినటువంటి అవసరము వచ్చి పాల్గొని తద్వారా మేలును పొందడం అనేటువంటిది కూడా మీకు ఉంటుంది. భూముల వలన మీకు మేలు జరుగుతుంది.
కోర్టు వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే గనక కొంచెము సమయం తీసుకొని మీకు మేలు జరగడానికి అవకాశముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యజ్ఞయాగాది క్రతువుల వలన చాలా మేలు జరిగే అవకాశము ఉన్నది. అగ్ని సంస్కారం అనేటువంటిది జరిగి తీరాలి. రాసుల ప్రకారముగా మహాద్భుతముగా ఉండిన వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. తప్పకుండా మీకు విజయము లభిస్తుంది. చాలా యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తూ, మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి, 10 రూపాయలు మాకు రావాలి, కలిసి రావాలి. ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి, కొన్ని పనులు మేలు జరగాలి, ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి, కష్టాలు తీరడానికి, అప్పులు తీరడానికి, ఎంతో కొంత ధనము రావటానికి, ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్నీ ఇంట్లోనే ఉంటాయి. చూడండి, ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్నీ అనుకుంటాం. ముందు మన స్థానము మంచిదై ఉండాలి. మనం ఏది చేసుకుందామనుకున్నా, ఒక తపస్సు చెయ్యాలి ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా, అంతే కదా. అలాగే మన ఇంట్లో కూడా, మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే, ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా, పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా, మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా, ధనము రావాలి అన్నా, ఆరోగ్యము బాగుండాలి అన్నా, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా, వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను. అది చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకు, ఏమిటా పరిష్కారము అంటే, ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు. మాకు దేవుడి రూము లేదండి, మేమేం చేస్తాము, అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు, ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకొని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు. అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి. దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా, ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది. హాల్లో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు తలుపు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో ఆ తలుపు దాటి అటువైపు కనమాట కార్నర్లో ఏమి చెయ్యాలి అంటే, పసపు నీళ్ళు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి. లేదా గంధము డబ్బా తెచ్చుకొని, అష్టగంధం తెచ్చుకొని, అష్టగంధమైనా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి. చతురస్రము అంటే 4 మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి, ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసుపు వేసి కుంకుమ వేయటము. కుంకుమ వేసిన తర్వాత 3 తొవలపాకులు 2 ఒక్కలు పెట్టటము. పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మా మంత్రం ఏమిటి అంటే, మీరు అనుకోవాల్సినటువంటిది గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అనుకోండి. అంటే ఏ పని మనము మొదలుపెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం. అటువంటివి ఏవి ఉండినా, ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి, మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది, పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కక ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందులన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది అది చేసుకోవటం. ఇది ఎప్పుడు చేయాలి, రోజునా వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన. ఎప్పుడు అని కాదు, రోజు అని కాదు. దీన్ని చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చేయండి. ఆ చేసిన తర్వాత ఆ తొమలపాకులు తీసి ఒక చోట అని పెట్టండి, ఎక్కడ పడేయొద్దండి. ఇలా కొంతకాలము పాటు చెయ్యండి, మీకు తెలుస్తుంది. మేమేదో 6 వారాలు చేశాం గురువుగారు, నెల చేశాం గురువుగారు, 2 నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి
నెలకే మార్పు వస్తుంది, కొంతమందికి 2 వారాలకే వస్తుంది, కొంతమందికి 8 వారాలకు వస్తుంది. ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది. కానీ అందువలన ఎవరూ దీన్ని తక్కువగా చూడొద్దండి. అది చేసుకోండి. చిన్న పరిహారము కదా, 3 ఆకులు 2 ఒక్కలు పెట్టి గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అని 11 సార్లు స్మరించండి చాలు. 108 సార్లు మిగతా అంతా అక్కర్లేదు. ఇది 11 సార్లు మాత్రం చేసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది. జయోస్తు.